కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కరుపుతో మ్యాసివ్ హిట్ కొట్టాడు సూర్య. విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ వీటికన్నా తన మైల్ స్టోన్ మూవీ పైనే మనసు ఎక్కువ పెడుతున్నారట సూర్య. దర్శకుల వేటలో పడినట్లు తెలుస్తోంది. స్పెషల్ మూవీకి నాగ్లా పొరుగు దర్శకులకు ఛాన్స్ ఇస్తాడా? ఓన్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ ని సెట్ చేస్తాడా? పాత ఫ్లాప్ లెక్కలన్నీ కరుపుతో బదిలీ చేశాడు సూర్య. నడిపి నాయగన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇటీవలే ఓటీటీలో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నుంచి వ్యూస్ దక్కించుకుంటోంది. కరుపుతో 340 కోట్లు కొల్లగొట్టడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ పై అంచనాలు పెరిగాయి. టార్గెట్ మారింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నుండి వస్తున్న మూవీ కావడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఆగస్టు 14న రిలీజ్ అయ్యే ఈ మూవీని ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ షురూ చేయనుంది మూవీ టీం. మలయాళ దర్శకుడు జీతు మాధవన్తో వర్క్ చేస్తున్న సూర్య 47 ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావస్తోంది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఇప్పటి నుండే ఫోకస్ చేస్తున్నాడు నడిపి నాయగన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 48 ఉండబోతోందని సమాచారం. ఈ మూవీస్ కన్నా తన 50th ప్రాజెక్ట్ పై సూర్య ఫోకస్ చేస్తున్నాడని చెన్నై టాక్. మైల్ స్టోన్ మూవీ కోసం తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడిని సూర్య టీం సంప్రదించినట్లు కాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అతడేమన్నాడో కానీ కొత్తగా నెల్సన్ దిలీప్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం జైలర్ 2తో కాలక్షేపం చేస్తున్న నెల్సన్ నెక్స్ట్ మల్టీ స్టారర్ ఫిలిం లోడ్ చేస్తున్నాడు. మరి ఈ బిజీ షెడ్యూల్లో సూర్య కోసం సినిమా చేసి పెడతాడా? మరొకరికి నడిపి నాయగన్ అవకాశం ఇస్తాడా? నాగార్జున తన 100వ సినిమాకు తమిళ దర్శకుడిని సెట్ చేసినట్లు సూర్య తన 50వ సినిమాకు పొరుగు దర్శకులను సెలెక్ట్ చేసుకుంటాడా? వెయిట్ అండ్ సీ.